4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకసారి హోదాకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సార్, అసెంబ్లీలో ఒకే పక్షం ఉంది, 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి కాబట్టి అది అధికార పక్షం, మేము ఒక్కరూ సెపరేట్గా ఉన్నాం కాబట్టి నెంబర్ చూడొద్దు, మాది ప్రతిపక్షం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ ఉన్నారు. బయట చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడ రూలింగ్ లేదు, ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఐడియా లేదని. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఇది. అంటే హోదా ఇచ్చాము తెలుగుదేశం పార్టీకి అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సార్, భారతీయ జనతా పార్టీకి ఆప్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ టెక్నికల్గా చూసుకుంటే 18 సరిపోతాయి, 23 వచ్చాయి, అయినా కూడా మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. అసలు టెక్నికల్గా కరెక్ట్ కాదు అది. నేను చాలాసార్లు మాట్లాడాను, ప్రతిపక్ష హోదా వరకు అది కన్వెన్షన్గా ఇవ్వడం లేదు అంతే తప్ప రూల్ ఎక్కడ లేదు. రూల్ లేదు, 10% అనేది లేదు. ఇది ఎప్పుడు ఉండే అంటే బిఫోర్ యాంటీ డిఫెక్షన్ లాజిక్ ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ, అపోజిషన్ గ్రూప్ అనేది ఎర్లీ పార్లమెంటరీ ఇండియాలో పార్లమెంట్ స్టార్ట్ అయిన మొదట్లో ఫర్ ద పర్పస్ ఆఫ్ పార్లమెంటరీ టైం కేటాయింపు కోసం, సీటు కేటాయింపు కొరకు పార్టీ గ్రూప్ అని ఒక డిఫరెన్షియేషన్ చేస్తూ 10% ఉంటే పార్టీగా, 10% కన్నా తక్కువ ఉంటే గ్రూప్గా పార్లమెంట్లో గుర్తించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వచ్చింది 10% అనేది రూల్. కానీ అది ప్రతిపక్ష నేత హోదా కొరకు కాదు, అది ప్రారంభమైంది ఏంటంటే టైం కేటాయింపు కొరకు, సీటు కేటాయింపు కొరకు ప్రారంభమైంది. కానీ యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చాక ఈ డిస్టింక్షన్ లేదు. మీరు పార్టీ గ్రూప్ అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవడం అన్నట్టు గ్రూప్ సభ్యత్వం ఉండదు కదా. సో యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఒక్క సీట్ ఉన్న పార్టీయే. సో అందువల్ల ఆ డిస్టింక్షన్ కాస్త యాంటీ డిఫెక్షన్ లాతో లేదు. తర్వాత పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ఎలవెన్సెస్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన చట్టం ప్రకారం కూడా క్లియర్గా ఎక్కడా 10% అన్న పదం లేదు. ఉన్నదల్లా పార్టీ అధికార పక్షము కానీ రాజకీయ పార్టీల్లో ఎక్కువ సీట్లు ఉన్నదాన్ని ప్రతిపక్ష నేత హోదా అంటారంతే. అంటే ద వన్ హూ ఈజ్ నాట్ ది పార్టీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ విత్ ఇన్ ద అపోజిషన్. అందువల్ల ఇవాళ ఇక్కడ అపోజిషన్లో ఒకే పార్టీ ఉంది కనుక ఆ క్రైటీరియా రాదు. ఢిల్లీలో నాకు గుర్తున్నంత వరకు 70 సీట్లు అనుకుంటాను, బహుశా ఆయన పొరపాటు చెప్పాడు. 70 సీట్స్, 3 సీట్లు బీజేపీకి వచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చిన మాట నిజం, అందులో అనుమానం లేదు. దీనిపైన నేను చాలా సుదీర్ఘంగా ఇదివరకు మాట్లాడాను. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే నిజం మాట్లాడితే నచ్చదు. నిజము తమకు అనుకూలంగా మాట్లాడాలి ప్రతి పార్టీ. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా నేను చిటికేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని వ్యాఖ్యానించాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించాడు? ఇదే 10% ప్రిన్సిపల్ పైన వ్యాఖ్యానించాడు కదా. ఎందుకంటే 23 మంది టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికే 1-2 వల్లభనేని వంశీ, ఇంకొకరు గిరి అనుకుంటాను, 1-2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినట్టున్నారు, 2-3. సో ఇంకా చిటికేస్తే ఇంకో 3-4 వెళ్ళిపోతే నిజమే వితిన్ 10% పడిపోయేది. ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో అన్నాడు కదా. అంటే మరి అప్పుడు 10% ప్రిన్సిపల్ను జగన్మోహన్ రెడ్డి అప్హోల్డ్ చేశాడు. ఆ రోజు కూడా టీవీలో డిబేట్లు వస్తే నేను క్లియర్గా ఆ రోజు కూడా అన్నాను, చంద్రబాబు నాయుడుకు 23 మంది ఎమ్మెల్యేలు కాదు, 2 ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని. అందువల్ల చిటికేసేది లేదు, చిటికేసినా హోదా పోయేది లేదు, పోకూడదు అని వాదించాడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు నా వాక్యాలను చాలా గొప్పగా కీర్తించి
చాలా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేసి ఉండాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు పేటీఎం నువ్వు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఎట్లుంటుంది 10% లేకుండా అని మాట్లాడారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్ట్ అని అంటున్నాడని చెప్పి నా మీద తెలుగుదేశం వాళ్ళు ఎగురుతున్నారు. నేను ఎక్కడ మారలే. నేను అప్పుడైనా ఇప్పుడైనా నిబంధనల ప్రకారం చట్టాల ప్రకారం 10% అనేది ఎక్కడా లేదు. పొలిటికల్ స్పిరిట్ ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు. అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనేది యాంటీ డిఫెక్షన్ లాతో ఈ 10% ఉంటే పార్టీ 10% లోపు ఉంటే గ్రూపు అనే డిస్టింక్షన్ లేదు. ఎందుకంటే మీకు కేశవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కౌల్ అండ్ షెక్దర్ చదవండి అన్నాను. నేను కౌల్ అండ్ షెక్దర్ చదివే చెప్తున్నాను. మీరు కావాలంటే లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ కౌల్ అండ్ షెక్దర్ చూడండి, అదే ఉంది. అందువల్ల వాస్తవం ఏంటి, ఎక్కడా కూడా ఆ ప్రిన్సిపల్ లేదన్నది నిజం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు ఉందా? అది లేదు. ఎందుకు లేదంటే ఆయనే 10% అన్నాడు కనుక. సో రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే ఒకసారి వాళ్ళు 10% ఆ రోజు తెలుగుదేశం 10% అవసరం లేదన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 10% ఉండాలి అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ 10% అవసరం లేదంటున్నారు, తెలుగుదేశం ఉండాలంటున్నారు. విచిత్రం చూడండి. నాగేశ్వర్ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్పాడు, కానీ అప్పుడు వాళ్ళకు రుచించదు, ఇప్పుడు వీళ్ళకి రుచించదు. కానీ రియాలిటీ ఏంటంటే అది స్పీకర్ ఇవ్వాలి. అది మేము ఇవ్వడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం కూడా కాదు, ప్రభుత్వం ఇవ్వదు, అది స్పీకర్ ఇవ్వాలి. అఫ్కోర్స్ టెక్నికల్గా స్పీకరు పొలిటికల్గా స్పీకరు సొంత పార్టీ వాడు ఉంటే ఉండవచ్చేమో, కానీ ద మూమెంట్ ఈ బికమ్ ద స్పీకర్ ఈజ్ నాట్ దట్ పార్టీ. స్పీకర్ ఇవ్వాలి అప్పుడైనా ఇప్పుడైనా. మేము ఇచ్చామంటే చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఇచ్చారు ప్రతిపక్ష ఆ హోదా. జగన్కి ఇవ్వలేదు, జగన్ ఇవ్వలేదు. ఆ మార్గంతో ముఖ్యమంత్రి ఇవ్వడు, స్పీకర్ ఇస్తాడు. ఇప్పుడు కూడా స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఇవ్వనంత కాలం ఎవరేం చేయలేరు. అయినా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళాడు. ఇది ఇక్కడే కాదు, 2014 రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అందువల్ల కన్వెన్షన్స్ను ఫాలో కావడం లేదు, కానీ రూల్ అయితే కాదు. సో అందువల్ల స్పీకర్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉందా? ఎందుకంటే సాధారణంగా సభా వ్యవహారాల్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు దీని మీద. ఐ డోంట్ థింక్ కోర్టు విల్ ఆర్డర్ స్పీకర్. నా అంచనా అయితే మేబీ రైట్ ఆర్ మేబీ రాంగ్. కోర్టు ఏం తీర్పు చెప్తుందని మనం ఊహించలేం. కానీ సాధారణంగా కోర్టులు సభా వ్యవహారాల గురించి ఆదేశాలు ఇవ్వవు. ఎందుకంటే మన దేశ రాజ్యాంగం ప్రకారం సెపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్ వేరు, జ్యుడిషియరీ వేరు. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ అంటే సభ్యుని ఫండమెంటల్ రైట్స్కు ప్రమాదం ఏర్పడితే తప్ప, క్లియర్గా చట్ట ఉల్లంఘన ఉంటే తప్ప కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని మరి సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీగా తీసుకుని కోర్టు ఆదేశిస్తే, కోర్టు సూచిస్తే స్పీకర్ చెప్పలేం. కానీ జనరల్గా సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉన్న కోర్టులు ఇన్వాల్వ్ కావు. సభ ఏదన్నా ఇర్రెగ్యులారిటీ ఉంటే సభే కరెక్ట్ చేసుకుంటుంది తప్ప మేము ఇన్వాల్వ్ కాము అంటారు. చూడాలి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం తేలుతుందా, ఈలోగా 2029 వచ్చి అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోతాయేమో. బట్ అట్లీస్ట్ ఒక ప్రిన్సిపల్ అయినా కోర్టు ముందు పెడితే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయినా సో ఎవరైనా ఇది అయితే ఇప్పుడు ఒక చర్చ ఏమొస్తుంది, నేను స్పీకర్ మాట్లాడింది కూడా చూశాను. సో సహజంగా మనం అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటాం, చాలా వాడివేడిగా జరుగుతూ ఉంటాయి ప్రతిపక్షాలకి అధికార పక్షానికి మధ్యలో. కానీ ఇప్పుడు అటువంటి సీన్ లేదు. రఘురామకృష్ణన్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, సార్ నా కళ నెరవేరదేమో అని చెప్పేసి. అంటే ఇవ్వాలి అనుకుంటే స్పీకర్ ఇవ్వచ్చు, రూల్ అది ఉంది. కానీ స్పీకర్ నిన్న ఒక మాట మాట్లాడారు సార్, ఇవ్వాలి అంటే స్పీకర్కు ఆ హోదా ఉంది, కానీ దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు, ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు అని చెప్పి మరో చర్చ కూడా జరుగుతోంది సార్. సో చాలామంది నాయకులు జగన్ అండ్ ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీలో ఉంటే వాళ్లను ర్యాగింగ్ చేయొచ్చనో లేకపోతే రివెంజ్ తీర్చుకోవచ్చనో చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆ సన్నివేశాన్ని చూడడానికి, ఆ సమావేశాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైసీపీ సభ్యుల్ని అనుమతిస్తారు, ఆ హోదా ఇచ్చి అసెంబ్లీకి వచ్చేలా చేస్తారు, అప్పుడు వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అలా జరిగే అవకాశం అంటే పాలిటిక్స్ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ ఆల్ ది పాసిబిలిటీస్ అంటారు. రాజకీయాల్లో ఏది కొట్టిపారేలేవు, ఏదైనా సాధ్యమే. అయితే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి సభకు రాడు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులను కూడా మాట్లాడితే ఆయన స్వభావరీత్యా ఆయన యాక్సెప్ట్ చేయలేడు, ఆ రియాలిటీని ఆయన అంగీకరించలేడని. సో అది క్లియర్గా అర్థమవుతుంది కూడా. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని మాట్లాడుతున్న తీరు కానీ, తనకు ముఖ్యమంత్రితో సమానంగా సమయం కేటాయించాలని అడుగుతున్న తీరు కానీ,
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకు తక్కువ అని అంటున్న మాటల స్వభావం కానీ ఇవన్నీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ హ్యూమిలియేటింగ్ అంటే అవమానకరమైన వాతావరణాన్ని ఎదుర్కొనేంత పరిస్థితులు లేడు అని. అది చంద్రబాబు నాయుడు చేయగలిగాడు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్సనాలిటీ చూస్తే ఆయనకున్న సన్నిహితులు కూడా చెప్పేది జగన్మోహన్ రెడ్డి నైజానికి అది సెట్ కాదు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాడు అంటున్నారు. సో రాడు అన్నప్పుడు ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు రఘురామకృష్ణరాజు. దాని తర్వాత అయ్యన్న పాత్ర కూడా మాట్లాడాడు. అదే 60 రోజుల ఆబ్సెన్స్, సభానుమతి లేకుండా 60 days ఆబ్సెంట్ అయితే సభ్యత్వాన్ని రద్దు చేస్తామని రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 అనుకుంటాను. అలాగే అసెంబ్లీ రూల్స్ గుర్తున్నంత వరకు రూల్ 187 క్లాస్ 2 అనుకుంటాను. దీని ప్రకారము 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతారు. సో దీన్ని ప్రయోగించారు. దీన్ని పబ్లిక్ డొమైన్లో చర్చ జరిగింది, మనం కూడా మాట్లాడాము. దాంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు వచ్చిపోయాడు. అలా వచ్చి ఇలా పోయాడు. 11 సభ్యులు 11 నిమిషాలు వచ్చారని కూడా చదివాం మనం. నేను లెక్క పెట్టలే, టైమర్ పెట్టి కానీ వచ్చిపోయాడు. సో వచ్చిపోతే సంతకం పెట్టి సభలోకి వస్తే వచ్చినట్టు లెక్క కదా. సో దీంతో అర్థమైంది 60 రోజులు. మళ్ళీ ఈ మధ్యకాలంలో సభ 5 ఏళ్ళు కలిపి కూడా 60 రోజులు నడుస్తూ కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చేసినాం. ఇయర్లీ 100 రోజులు నడవాల్సింది అనుకున్న సభలు కాస్త ఇయర్లీ 50 రోజులు 60 రోజులు పడిపోయి ఇప్పుడు అసలు 5 ఏళ్లలో 60 రోజులు నడిస్తే ఎక్కువ. సో ఇప్పుడు ఈ 60 రోజుల వరకు మళ్ళీ 2 ఏళ్ళు పడుతుందో, ఈ లోపల 58వ రోజు 59వ రోజు ఓ రోజు వస్తారు, సంతకం పెడతారు, వెళ్ళిపోతారు. యూ కెనాట్ స్టాప్ హిమ్. అంటే రఘురామకృష్ణరాజు ఆశించినట్లుగా, రఘురామకృష్ణరాజు ఊహించినట్లుగా జగన్మోహన్ రెడ్డికి ఈ సభ్యత్వ రద్దు, డిస్క్వాలిఫికేషన్ అనే బాణము తాకి ఆయన సభకు వస్తాడని అంచనా వేశారు. కానీ చూస్తుంటే ఆయన దాన్ని తప్పించుకోవడానికి మార్గానికి అనుకున్నాడు. నేను వస్తాడు, సంతకం పెడతాడు. ఆ మేరకు రఘురామకృష్ణరాజు విజయం సాధించాడు. రాను అని శపథం చేసిన జగన్మోహన్ రెడ్డిని రప్పించాడు. కానీ తన ఎదురుగా మాత్రం పెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చినా సంతకం పెట్టి కొంతసేపు కూర్చొని వచ్చుడితోనే ఏదన్నా వాయిదా తీర్మానం పెట్టి అసలు సభలో కూడా అల్లరల్లరైతుంది, వాళ్ళు వీళ్ళ వాళ్ళంటారు, సభ వాయిదా పడుతుంది, లేదా వీళ్ళు వాయికాట్ చేసి వెళ్ళిపోతారు. సో ఆ సిచ్యువేషన్ రాదు. మరి ఎలా అలాంటప్పుడు నిజంగా అసెంబ్లీలో అపోజిషన్ ఉంటేనే రూలింగ్ పార్టీకి అట్రాక్షన్. రూలింగ్ పార్టీకి ప్రతిపక్షం ఉండి, ప్రతిపక్షం అడుగుతుంటే, ప్రతిపక్షం వాదిస్తుంటే, ప్రతిపక్షం బ్యాటింగ్ చేస్తుంటే దానికి ప్రభుత్వం తరఫున సమాధానాలు చెప్తుంటేనే జనరంజకంగా ఉంటుంది. సమాజానికి కూడా మంచి మెసేజ్ పోతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు బ్లాక్ పాయింట్ మీద వైట్ షర్ట్ అందంగా ఉంటుంది తప్ప బ్లాక్ పాయింట్ పైన ఇంకో షర్ట్ ఏ షర్ట్ వేసినా అంత అందంగా ఉండదు. సో మీకు అదొక కాంబినేషన్, కొన్ని కాంబినేషన్లు కొన్ని కలుస్తాయి. పాలకూర పన్నీర్ వేస్తారు తప్ప సుక్కకూర పన్నీర్ వేయరు కదా. గోంగూర పన్నీర్ అనరు, పాలక్ పన్నీర్ అంటారు, అవునా కదా. పాలక్ పన్నీరే టేస్టీగా ఉంటుంది తప్ప గంగవాయల పన్నీర్, సుక్కకూర పన్నీర్, తోటకూర పన్నీర్ అని ఉండదు. సో ఉన్నా కూడా అదంతా పాలక్ పన్నీర్ అంత రుచిగా గోంగూర పన్నీర్ ఉంటుందా? సో మీకు పాలక్ పన్నీర్ అంటేనే అది ఉంటుంది. టమాటా వంకాయ కర్రీనే కాంబినేషన్ కలుస్తుంది, కొన్ని కాంబినేషన్లు కలుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ డెమోక్రసీలో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటేనే అది కరెక్ట్ కాంబినేషన్ కలుస్తుంది. మీకు అది లేకపోతే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఉండదు. సో అధికార పార్టీలో కూడా హుషారు ఉండదు. ఏముంటుంది? వాళ్ళే బ్యాటింగ్ వాళ్ళే బౌలింగ్ చేసుకుంటే. సో ఆ హుషారు కూడా ఉండదు కదా. ఒక గాయకుడికి ఎదురుగా జనం లేకుండా పాట పాడవన్నట్టే. సో అందువల్ల ఇది బిగ్ ఛాలెంజ్. సో జగన్మోహన్ రెడ్డి రప్పించి మీరు అన్నట్లు ఆ రాజకీయపరమైన కక్ష కావచ్చు, ఆ రాజకీయపరమైన ఆ కోపం తీర్చుకోవడానికి కూడా వీలు కలగడం లేదు. జగన్మోహన్ రెడ్డి చిక్కడి దొరకడం తర్వాత అవకాశం ఇక్కడిది. అందువల్ల వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. కానీ ఇంత చర్చ జరిగిన తర్వాత అసలు నీకు హోదాకు అవకాశమే లేదు, 10% లేదు అని అన్న తర్వాత ఇప్పుడు ఇస్తే ఒక రకంగా మరి అధికార కూటమి వెనక్కి తగ్గినట్టే, జగన్ విజయం సాధించినట్టు అవుతుంది కదా. అందువల్ల అలా మరి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేదా జగన్ పదే అడుగుతున్నాడు కనుక పోనీలే ఇస్తున్నాం అని ఏదో ఒక దయతో ఇచ్చినట్టు దాన్ని చూపెట్టిస్తారా? ఇట్స్ ఆల్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఏం జరుగుతుంది అనేది స్పెక్యులేషన్. బహుశా ఇవ్వకపోవడానికి ఇంతదాకా అన్న తర్వాత ఇప్పుడు వెనక్కు తగ్గి ఇస్తారా? ఎందుకంటే రూల్ వీళ్ళే కూటమి వాళ్ళే పదే రూల్ చెప్పి
మళ్ళీ ఆ రూల్ లేదు అని చెప్పి మళ్ళీ మేము ఇస్తున్నాం అంటారా? ఇస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు? అందువల్ల అది ఔదార్యాన్ని ప్రదర్శించినట్లయితుందా, బలహీనత ప్రదర్శించింది, ఇవన్నీ క్యాలిక్యులేషన్లు ఉంటాయి కదా. అందువల్ల పాసిబిలిటీ రాజకీయాల్లో ఏ పాసిబిలిటీని కొట్టిపారేలేం, కానీ బట్ వెరీ డిఫికల్ట్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ.